ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏదైతే జరుగుతున్నాయో వీటన్నిటికీ కూడా విపత్తులు కారణంగా మనం తీసుకున్నట్టయితే ప్రజానీకంలో అనేక రకాలైనటువంటి అశ్రద్ధతో కూడుకున్నటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి ప్రయాణాలు. రైట్. అదే విధముగా అధికార పక్షముగా అధికార పక్షాల నుంచి కూడా అధికారుల నుంచి కూడా సరైనటువంటి పరిపాలన అవగాహన రీత్యా అనేక విధానాలలో ప్రజలకు సరైనటువంటి సమర్థవంతమైనటువంటి సహాయ సహకారాలు అందుబాటులో లేనప్పుడు ఇవన్నీ కూడా నిరుపయోగంగా మారుతున్నటువంటి తరుణంలో ఇలాంటివన్నీ కూడా విపత్తులు జరుగుతూనే ఉంటాయి. అయితే సనాతన ధర్మం అనేటువంటి విధంగా కానీ ఆలోచిస్తే సంవత్సర ప్రారంభాన్ని బట్టి సంవత్సరం చివరాఖరి వరకు కూడా ఏమేమి జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. పంచాంగంలో 84 లక్షల జాతుల జీవరాశులు అన్నింటినీ కూడా ఉద్దేశించి మాత్రమే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో అంటే వచ్చే నెల అంటే వచ్చే సంవత్సరం 2026 సంవత్సరం ఉగాది పర్వదినం వరకు కూడా ఈ క్రోధినామ సంవత్సరము కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటివన్నిటినీ కూడా ముందుగానే హెచ్చరించిన, సమాజానికి తెలియచేసిన, అనేక విధానాలలో అవగాహన కల్పించిన వినేటువంటి అవకాశాలు పక్కదారి పట్టించి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతాయుతంగా నడుచుకోలేనప్పుడు ఇలాంటి విపత్తులకు మనం గురికాక తప్పదు.